ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మీనరాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు మహాగణపతి మనందరికీ మంచి వివేకాన్ని ఇవ్వాలి. 2026 సంవత్సరంలో శ్రీ పరాభరామ సంవత్సరంలో అలానే మంచి బుద్ధి మంచి సిద్ధి మనకి గణపతి ఇవ్వాలి. అలానే స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని ప్రసాదించాలి. అంటే ప్రతి సందర్భంలోనూ మనకి ప్రతిసారి ఆనందంగా ఉత్సాహభరితంగా ఉండాలి. కొన్నిసార్లు జీవితంలో మనకి అనుకున్నవి వెంటనే వస్తాయి, కొన్నిసార్లు లేటుగా వస్తుంది. మనకు నచ్చినవి కొన్నిసార్లు మన దగ్గర వెంటనే ఉంటాయి, కొన్నిసార్లు తర్వాత ఎప్పుడో నిదానంగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడాను మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు, ఆనందము, ఉత్సాహ సరదాగా ఉండాలి. ఇలాంటి యొక్క మనస్సు స్థితిని, అలాంటి యొక్క జ్ఞానాన్ని, అలాంటి యొక్క సిద్ధిని అమ్మవారు మనకి ఇవ్వాలి. అంతేకాకుండా అమ్మవారి యొక్క కృప వల్ల మనందరికీ రాజ్యం దేహి, ఒక మంచి పదవి, ఒక మంచి పొజిషన్, ఒక స్టేటస్, ఒక అధికారం, ఒక దర్పం, ఇదంతా మనకు ఉండాలి. ఒక గౌరవం, ప్రతిష్టలు అంతా మనకు రావాలి. ధాన్యం దేహి, మనకి ధనం దేహి, విపరీతమైన ధనం మన దగ్గర ఉండాలి. మన ఇంట్లో ఉంటే ఇంట్లో ధనం, ఆఫీస్కి పోతే ఆఫీస్లో ధనం, ఇలా మీరు ఎక్కడుంటే అక్కడ అంతా ధనంతో నిండి ఉండాలని, అంత ధనం అందరికీ మనకు అమ్మవారు ఇవ్వాలని. అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, సర్వకామాంచ దేహిమే, మన మనసులో ఎలాంటి కోరిక కలిగినా కానీ ఆ తక్షణమే మనకి చక్కగా అన్ని సిద్ధులు రావాలి, అలా కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి అమ్మవారికి సంబంధించి మన యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని మనం కోరుకుందాం. మీనరాశి కనుక గమనించుకుంటే చాలా స్పెషాలిటీ శ్రీ పరాభనామ సంవత్సరం మీకు అని చెప్పుకోవాలి. ముందుగా ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. వీరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి దీ, దూ, శం, జా, ధా, దే, దో, చాచి అన్న పేర్లు అంతా కూడా ఈ నక్షత్రంలో ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం చూస్తే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. నేను ఈ 12 రాశులు గురించి ఒక 10-15 రోజులు ఈ కంటెంట్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక విచిత్రమైన వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఒక పద్ధతిని చూశానండి. ఈ యొక్క ఆదాయము రాజ్యపూజ్యం క్యాలిక్యులేషన్లో ఓన్లీ ఈ ఒక్క రాశి వాళ్ళకి మాత్రమే ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ, రాజ్యపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ. మిగతా 11 రాశుల వారికి ఇలా లేనే లేదండి. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అదృష్టం అని చెప్పుకోవాలి. ఈ ఒక్క రాశి మాత్రమే మిగతా 12 రాశుల వరకు కంపాటిబిలిటీ ఉంటుంది. అంటే మీనరాశి వాళ్ళు కనుక గమనించుకుంటే ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్క రాశితోటి చక్కగా కలిసిపోయేసి కలివిడిగా ఉండే ఒక రాశి మీనరాశి. అలాంటి రాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముందుగా చెప్పిన విధంగా ఒక బెంచ్ మార్క్ ఇయర్గా రాబోతూ ఉంటుంది. ఎందుకు అని మీరు అడిగారంటే ఈ రాశి వాళ్ళు 2025లో చాలా మోస్ట్ టఫెస్ట్గా ఉన్న రాశులు ఏదైనా ఉందంటే మీనరాశి అని చెప్పుకోవాలి. జనరల్గా బాగుండే ఈ రాశికి 2025వ సంవత్సరంలో ఏలినాటి శని యొక్క ప్రభావంతో, వేరే గ్రహాల యొక్క అనుకూలం కూడా లేకపోవడంతో చాలా బాగా సఫర్ అయిన రాశుల్లో మీనరాశి ఒకటి. అయితే మీకు అదృష్టం ఏంటంటే ఈ సైకిల్ తిరుగుతూ ఉంటుంది. మనకి డీప్ క్రైసిస్ పాయింట్ అంటారు. బాగా వచ్చేస్తాం బెస్ట్ పొజిషన్ నుంచి కొన్నిసార్లు డౌన్కి వెళ్ళిపోయినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో డీప్ క్రైసిస్ పాయింట్, ఇంకా అక్కడ ఏమి ఉండదు, అక్కడ నుంచి మళ్ళీ పైకి ఎదుగుతూ ఉంటుంది. అయితే 2025వ సంవత్సరంలో మీకు మోస్ట్ డీప్ క్రైసిస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ఇంకా మీరు ఆ టఫ్ పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి అంతా బయటకు వచ్చేసే టైము ఇక ముందంతా పర్టికులర్గా జూన్ తర్వాత ఎప్పుడైతే మనకి గోదావరి పుష్కరాలు అయిపోతూ ఉంటాయో ఆ టైంలో, అంటే గురువు మారిన తర్వాత పుష్కరాలు మనకు స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో నుంచి ఇంకా వచ్చే ఇయర్ అంతా నెక్స్ట్ వీళ్ళకి ప్రోగ్రెసివ్ ఇయర్. వీళ్ళకంటే జీవితంలో అభివృద్ధి జరిగే పీరియడ్స్ అంతా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, ముఖ్యంగా గురువు వల్ల. అంటే శని మీకు ఏలినాటి శని జన్మరాశిలో ఉండి ఇబ్బంది పెడుతున్నా కానీ గురువు మీకు బాగా సపోర్ట్ ఇవ్వడంతో చాలా చక్కగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో శని మీకు ఫస్ట్ హౌస్లో ఉండటం, 5వ ఇంట్లో గురు స్థానంలో ఉండటం, 6వ స్థానంలో కేతు ఉండి ధనాన్ని కూడా విపరీతంగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు 75% ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్న ఈ ప్రజెంట్ మూమెంట్ నుంచి ఒక దాదాపు 50-55 వరకు కంట్రోల్ వచ్చేస్తుంది. మీకు బాగుండే పరిస్థితి నుంచి వస్తారు. అంటే ఒక 25% మీకు అనుకూలంగా ఉంటే 70% మీకు ప్రతికూలంగా ఉన్న ఈ పరిస్థితి నుంచి రాబోయే రోజుల్లో ఒక 55% వరకు అనుకూలంగా ఉండేసి ఒక 40-45 మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది. అంటే చాలా విషయాల్లో మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీకు ఒక గ్రిప్ వస్తుంది, కెరియర్లో కానివ్వండి, ఒక ఆధారం దొరుకుతుంది మీకు ముందుకెళ్ళటానికి అని తెలుసుకోవాలి. మనకి శని జన్మరాశిలో ఉంటే ఏమవుతుందంటే మతి భ్రంశం, తేజోహాని,
బంధువైరం వ్యసనం అంటారు. అంటే ఈ టైంలో బంధువులతో గొడవలు పడటం ఒకటి, మనసులో భయపరంగా ఉండే అవకాశం ఒకటి, మతి భ్రంశం అంటే సరైన డెసిషన్స్ తీసుకోలేక ఎక్కువగా బాధపడుతూ ఉండే ఒక తత్వాన్ని శని కలిగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమందికి జాబులు పోయే అవకాశం ఉంటుంది, కొంతమంది ధన కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది ఎంత కష్టపడినా కానీ టయానికి రిజల్ట్ రాదనమాట ఏలినాటి శని యొక్క వల్ల. ఇది గమనించుకోవాలి. అయితే ఎప్పుడైతే వీళ్ళకి గురువు మారటంతో అక్కడ నుంచి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. పర్టికులర్గా అర్ధలాభం అంటే ధన ప్రకారంగా లాభం ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటారు. స్వకర్మరతి హర్షితం, ఏదైనా కనుక మంచి మంచి మనం పనులు చేస్తూ ఉంటే ఆ పనుల్లో అందరినీ మెప్పించుకునే విధంగా, అందరికి బాగా నచ్చే విధంగా ఉంటుంది. అందుకని వీళ్ళకి రాజ్యపూజ్యం ఎక్కువగా ఉంది. సదా స్వజన సౌఖ్యం, ఇప్పటిదాకా మీ బంధువులు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి విమర్శిస్తూ ఉంటే ఇక వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ రావటం, వాళ్ళని మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటుంది. అన్నదమ్ములు పిలిగ్రిమేజెస్, మంచి మంచి పిలిగ్రిమేజెస్ చూడటం, ధనం విషయంలో బాగుంటుంది, హెల్త్ విషయంలో బాగుంటుంది. ఇలా ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా చక్కగా ఉంటుందని గమనించాలి. అయితే రాహు వీళ్ళకి 12వ స్థానంలో ఉంటే కార్య విఘ్నం ప్రవాసం, అంటే ఏదైనా పని చేస్తే త్వరగా రిజల్ట్ రాకుండా ఆటంకాలు వస్తాయి తప్ప పనులు అయితే ఎక్కడ ఆగిపోవు. ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ రిలేటెడ్ లేదంటే దూర ప్రయాణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ టైంలో ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఈ రాశి వాళ్ళకి 12వ రాశిలో రాహు ఉండటంతో ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ కనెక్షన్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా అయితే కలిసి వస్తుంది. సో చూశారు కదండి గ్రహస్థితి ప్రకారం మనకు ఎలా ఉందో, చాలా ఇంప్రూవ్మెంట్గా ప్రోగ్రెసివ్గా ఉంది. తర్వాత ఇందులో నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు ఇందులో ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషకరంగా ఉంటారు. రాజ్యలాభం అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖంగా కూడా ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని గమనించాలి. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభము అంటే పదవి వస్తుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి అక్టోబర్లో అనుకున్న పనులు అభివృద్ధి లేక అప్పటిదాకా చేసిన ఏదైనా పని ఉంటే అంతే అంతటితో ఆగిపోయేసి కొత్త వెంచర్ని, కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి సంతోషపరంగా ఉంటారు, ధనం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖప్రదంగా కూడా ఉంటారు. అక్టోబర్ మంత్లో వీళ్ళకి అనుకున్న పనులు కాకుండా అంటే అంతకుముందు ఏదైనా పనులు అవన్నీ స్టార్ట్ చేస్తుంటే అవి మధ్యలో బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఎప్పటి నుంచి చేయాలనుకున్న ఒక విజన్ లాంటి ఏమైనా ఉంటే అందులో డిస్టర్బెన్స్ వచ్చి పనులు ముందుకు బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చూశారు కదండి ఈ మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉందో. శ్రీ పరాభావనామ సంవత్సరంలో గతంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉండి ఒక ప్రోగ్రెసివ్గా ఉండే ఒక రాశి వీళ్ళది. ఈ రాశిలో వీళ్ళకి చూసుకుంటే పరిహారాల కింద శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న శ్లోకం, అందుకని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంటాను, బట్ చాలా పవర్ఫుల్ అది. పెద్ద పెద్ద స్తోత్రాలు అవన్నీ ఈ టైంలో మనం రెగ్యులర్గా వర్క్ చేసుకునేటప్పుడు కొంచెంమంది చేస్తారు, కొంతమంది చేయలేరు. కాబట్టి అట్లీస్ట్ ఒక చిన్న శ్లోకం 3-4 లైన్లు ఉన్నదన్న చదువుకుంటే బాగుంటుంది. అది పవర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ శ్లోకం మీకు సజెస్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు మన్యు పాశుపత అభిషేకం ఒకసారి చేయించుకోండి. తర్వాత శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించి తైలాభిషేకం, శనికి సంబంధించి జపాలు, దానాలు, తర్పణాలు చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శని తైలాభిషేకం లేదా శని పాశుపత అభిషేకం అని కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇంకా జీవితంలో 10 రెట్లు ముందుగా రావడానికి, జీవితంలో బాగా ఉన్నతంగా ఎదగటానికి, వీళ్ళకి ఏమైనా కనుక సమస్యలు ఉంటే స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు బాగా ధనం కలిసి రావడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా కనుక ఇండివిజువల్గా మీకు ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి మీ జాతకాన్ని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా మీ వయసు 35 నుంచి 45 మధ్యలో ఉండి, కెరియర్లో ఒక ట్రాక్ రికార్డు ఉండి, అకాడమిక్స్లో మంచి ట్రాక్ రికార్డు ఉండి, సడన్గా ఈ మధ్యలో కనుక ప్రాబ్లం అనిపిస్తే దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అని చాలామంది అంటూ ఉంటారు. బట్ నేనైతే మన ఆధ్యాత్మిక ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు శాపాలని ఉంటుంది, అంటే పూర్వజన్మ మన పూర్వం ఎక్కడన్నా శాపాలు ఉంటే శపించుంటే అవి మీకు ఇక్కడ యాక్టివేట్ అయ్యి ఉంటే లైఫ్ గ్రోత్లో మీకు ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా గ్రహ దోషాలు అని ఉంటారు, కాలసర్ప దోషం, ఇవన్నీ ఇలా రకరకాల దోషాలు ఉంటాయి. ఇలా గ్రహ దోషాలు, శాపాలు ఏమన్నా ఉంటే అవి ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. చెక్ చేయించుకొని ఏలినాటి శని టైంలో అవి యాక్టివేట్గా ఉంటే ఇంకా లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది. జనరల్గా ఏలినాటి శని ఉన్న వాళ్ళకి గ్రోత్ స్లోగా ఉంటుంది, మేనేజ్ చేసుకోగలుగుతారు. బట్ ఇదే టైంలో ఇంకా వేరే ఏమైనా దోషాలు ఉంటే పరిస్థితి కొంచెం చాలా టఫ్గా ఉంటుంది. మీకున్న పరిస్థితిని బట్టి
మేనేజ్ చేసుకోగలిగితే ఓకే, లేదు అనుకున్నప్పుడు ఒకసారి చక్కగా జాతకం చూపించుకొని అది ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకొని తగు పరిహారాలు పరిష్కారాలు చూసుకుంటే లైఫ్ 10 అంతలు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మీనరాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.